రాధాకృష్ణ అల్లింది కట్టు కథ పిట్ట కథ. సరే అది తర్వాత చదువుదాం. ఇది ఇక ముఖ్య నేత అని చెప్పేసి ఇందులో ఒక 50 సార్లు 60 సార్లు ప్రస్తావించారు కదా. ఆ ముఖ్య నేత ఎవరో కాదు, రేవంత్ రెడ్డిని అంటా ఉన్నారు. ముఖ్యమంత్రికి ముఖ్య నేత అని చెప్పేసి పెట్టారు. ముఖ్యమంత్రి ముఖ్య నేత అంతే, క్లియర్. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలలో భాగంగా ఆయన మీడియాను అస్త్రంగా వాడుకొని మంత్రులకు గొడవ పెట్టి వాళ్ళను బలహీనులను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పేసి మన తొలివేలు కథనం ప్రకారం, మన ఇదేమంటారు, ఇది నమస్తే తెలంగాణ కథనం ప్రకారం అడు ఉంది. మరి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అని చెప్పేసి అంటే ఇందులో వాస్తవం అనడానికి లేదు, అవాస్తవం అనడానికి లేదు. రాధాకృష్ణను స్వయంగా న్యూ ఇయర్ రోజు వెళ్ళి కలవడం సరైంది కాదు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్ళావంటే నీ వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళొచ్చు, అది పదవి కాలం అయిపోయిన తర్వాత. కానీ పదవిలో ఉండి వెళ్ళామంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిందంటే ఈ రాష్ట్రమే అక్కడికి వెళ్ళినట్టు. ఒక పేపర్ వ్యక్తి దగ్గరికి, ఒక రాధాకృష్ణరావు దగ్గరికి నువ్వు స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అంటే ఈ రాష్ట్ర పరువు తీసినట్టు, ఈ రాష్ట్రాన్ని దిగజేసినట్టు. ఇక వాళ్ళు ఇప్పుడు రాసేటువంటి కథలు మొత్తం నీకు అనుసరణలో రాస్తారు. వాస్తవం అన్నా అవసరం అన్నా అది నిజమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే కూడా. ఇక బట్టి విక్రమార్కను అలాగే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలను అందరినీ కూడా బలహీనులు చేయడానికి, వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని వాళ్ళ ఏవైతే వాళ్ళని తప్పుల్లో ఇరికించి గతంలో కేసీఆర్ ఏదైతే చేసిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారో, కేసీఆర్ మంత్రులందరి చిట్ట ఆయన చేతిలో పెట్టుకొని వాళ్ళని ఆట ఆడిచ్చిండు అని చెప్పేసి ఏదైతే అనుకుంటా ఉన్నారో అదే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి అదే ప్రయత్నాలు చేస్తూ ఉండని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది. దాన్ని గ్రహించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. రాధాకృష్ణ అల్లింది కట్టు కథ పిట్ట కథ. ఏమాత్రం జ్ఞానం లేకుండా ఇలాంటి రాతలు రాస్తారా? వెనుక ఎదురుండి రాయించారో, వెనుక ఎవరుండి రాయించారో త్వరలోనే బయట పెడతా. రాష్ట్ర ఆస్తులపైకి ఏ గద్దలను రానివ్వ. దిగజారుడు పనులు చేసేంత వీక్ క్యారెక్టర్ నాది కాదు. 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా, ఏదో గాలికి రాలే. ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పి చూస్తా ఉన్నాం. నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో తనపై ఆంధ్రజ్యోతిలో తప్పుడు రాతలు రాశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ రాసింది పిట్టకథ కట్టుకథ అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అభూత కల్పనలని ఈ రాతల విషయంలోనూ తాను రాధాకృష్ణతోనే తెలుసుకుంటానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనుకాల ఎవరుండి రాయించారో త్వరలోనే బయట పెడతామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మీడియా సమావేశంలో బట్టి మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారంపై నిప్పులు చెరిగారు. కథనంలో నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు. ఏ మాత్రం జ్ఞానం లేకుండా అలాంటి రాతలు రాయడమేంది అని ప్రశ్నించారు. మీకు ఇతర మీడియా సంస్థలకు ఏం వైరం ఉందో తెలియదు. మీ మధ్యలోకి ప్రజాప్రతినిధులు లాగద్దు. వ్యక్తులు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు. ఏ ఛానల్ అయినా ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయవద్దు. రాధాకృష్ణలాగా ఏది పడితే అది రాయలేను, మాట్లాడలేను. ఎక్కడ చూసి ఎక్కడ కూర్చొని రాశాడో తెలుసా అని హెచ్చరించారు. వైఎస్ సన్నిహితుడిని అయినందునే తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని బట్టి విక్రమార్క చెప్పారు. చట్టసభలో ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితంగా ఉండడంతో రాధాకృష్ణకు నచ్చక వైఎస్ఆర్పై కోపంతో తనపై ఈ రాతలు రాసినట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు. వ్యాపారాలు సామ్రాజ్యాలను విస్తరించడం కోసమే, అధికారం హోదాను అనుభవించడం కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రత్యేక లక్ష్యం కోసం వచ్చానని చెప్పారు. తాను బాధ్యతలోనూ ఉన్నతకాలం తెలంగాణ ఆస్తులపైకి ఏ గద్దలను రానివ్వరని చెప్పారు. భయపెట్టాలని చూస్తే ఊరుకోం. 90 టెండర్లు రద్దు అని చెప్పి చూస్తా ఉన్నాం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు. ఇక ఇది ముచ్చట్లు ఈరోజు అయితే. ఇంకా నమస్తే తెలంగాణ చూసే మొదటి పేజీలో ఇంకొన్ని ఉన్నాయి. వాటిపైన చిన్నగా చర్చించే ప్రయత్నం చేద్దాం, చిన్నగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ సమయం తీసుకోలేని ఈరోజు ఆదివారం కాబట్టి వచ్చిన వార్తలు అన్నింటిలో వచ్చినాయి. దేవతల వద్ద వివాదాలు వద్దు. క్యాబినెట్కు ముందే రేవంత్ వేడుకోలు. పంచాయతీలపై మరో చోట చర్చిద్దామని సూచన. రాజీనామా అంశంపై చర్చకు సిద్ధమైన కోమటిరెడ్డి. మీడియాలో వచ్చిన కథనాలపై బట్టి సీరియస్. ముందే సిద్ధం చేసిన ఫైళ్లను ఓకే చేసిన మంత్రివర్గం. రేపో ఎల్లుండో మున్సిపల్ షెడ్యూల్. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికల పూర్తి చేయాలి. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం. మేడారంలో సమావేశం. రేపటి నుంచి వాళ్ళు కనిపిస్తే పగులుతుంది. నువ్వు చెప్పేది వినను, నేను చెప్పిందే వినాలే. ఈడ మెటీరియల్
బండ్లు కనిపిస్తే బాగుండదు. కాంట్రాక్టర్కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో అని చెప్పి చూస్తా ఉన్నాం.